హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీతని. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. అయితే పప్పుచారు చేస్తున్నాను. దానిలోకి కాంబినేషన్గా దొండకాయ పకోడీ చేస్తున్నాను. దొండకాయలు శుభ్రంగా కడుక్కొని సన్నగా అయితే ఇలా కట్ చేసుకున్నానండి. దానిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపిండి, బియ్యపిండి అండి. శనగపిండి ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు ఏమో బియ్యపిండి తీసుకున్నాను. మనం ఇలా జల్లించుకోవాలండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. దానిలోకి జీలకర్ర, వాము, ధనియా పొడి తీసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అండి. సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. ఇలా మనం మొత్తం ఈవెన్గా మొత్తం కలిసేలాగా ఇలా అయితే కలుపుకోవాలి. మనం కలిపేటప్పుడు ఏంటంటే ఆనియను దొండకాయలోనే వాటర్ ఉంటుందండి, దాంతోనే కలపాలి. అవసరమైతేనే వాటర్ వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఇలా మంచిగా కలుపుకున్నాను. మసాలా అంతా దొండకాయలకు పట్టేలాగా. ఆయిల్ అయితే వేడైందండి. ఒక్కొక్క పీసు ఒక్కొక్క ముక్కలాగా అట్లా వేసుకోవాలండి, ఒక్కొక్కటిగా. చాలా చాలా బాగుంటుందండి. బయట చేసే వాటికన్నా మనం ఇంట్లో పిల్లలకి ఇట్లా ఇష్టంగా చేసి పెట్టుకోవాలి. దొండకాయల పిల్లలైతే తినడానికి ఇష్టపడరు కదండి. ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారండి, ఇష్టంగా తింటారు. నేను ఇలానే చేస్తాను. ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి. అప్పుడే మంచిగా కాలుతుందండి. దొండకాయలన్నీ బాగా మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా అన్నమాట, ఇలా వేసుకోవాలి. మంట మాత్రం మీడియంలోనే పెట్టుకోండి. ఇదిగోండి చూడండి ఎలా ఫ్రై అయ్యాయో. ఆ గ్రీన్గా కనిపిస్తుంది కానీ దొండకాయ పైన లేయరు, కానీ ఆల్మోస్ట్ కుక్ అయిందండి, మంచిగా ఫ్రై అయ్యాయి. టిష్యూ పేపర్ వేసుకొని సర్వింగ్ ప్లేట్లకు అయితే తీసుకున్నానండి. చూడండి, ఎమ్మీ టేస్టీ దొండకాయ పకోడీ అయితే రెడీ అయిందండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మనం ఇంట్లోనే పిల్లలకి ఇష్టంగా మనమైతే ఇలా చేసి పెట్టుకోవచ్చు. బయట ఫుడ్ కన్నా ఇంట్లోనే బెటర్ కదండి. నేనైతే ఇలాగే చేస్తాను. దానిలో కాంబినేషన్గా పప్పుచారు అయితే చాలా చాలా బాగుందండి. టిఫిన్ ఏమో ఇడ్లీ చేశాను, అలాగే పునుగులు కూడా చేశానండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి.